అందరికీ నమస్కారం. నేను మీ అను. ఇప్పుడైతే కథలోకి వెళ్దాం. సూర్య వైపు చూస్తూ నన్ను రోజు రొమాన్స్తో చంపుతున్నావు కదా, రేపటి నుండి నేను ఆట మొదలు పెడతాను. రోజు చుక్కలు చూపిస్తాను నీకు అనుకుంటుంది ఇందు. ఏమైంది అలా చూస్తున్నావు అంటాడు సూర్య. నిన్ను చూడటానికి కూడా నీ పర్మిషన్ తీసుకొని చూడాలా? అంటే నాకు దిష్టి తగులుతుంది. అసలే అందగాడిని కదా, ఎక్కువ దిష్టి తగిలిందంటే మళ్ళీ నాకు నీరసం వస్తుంది. నేను నీ పెళ్ళాన్ని, సో నీకు దిష్టి ఏమీ తగలదు. అయినా నువ్వు అందగాడివి కదా, నువ్వు చెప్పింది కూడా నిజమే. చూస్తే దిష్టి తగులుతుంది కదా. సరే, ఈ క్షణం నుంచి అసలు నీ వైపు చూడను, సరేనా? హిందువుని మరింతగా గుండెలకు హత్తుకొని ఏమో అనుకున్నా. నువ్వు చాలా మాటలు నేర్చావు. ఈ సూర్య అంతా హిందూ ఆదిత్యకే సొంతం కదా, నువ్వైతే తనివి తీరా చూసుకోవచ్చు. సూర్య ఎదపై చూస్తూ, అవునా, మరి నీ అందానికి దిష్టి తగులుతుంది కదా, నా చూపు నీ మీద పడితే అంటుంది ఇందు. ఈ అందాల రాక్షసి చూసినంత మాత్రాన నాకేమీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషం. ఎందుకో తెలుసుకోవచ్చా ఆదిత్య గారు? అబ్బా హిందూ, ఎప్పుడు చూడు ఆదిత్య ఆదిత్య అంటావు. కాస్త అప్పుడప్పుడు రే ఏంట్రా ఇలాంటి పదాలు యూజ్ చేసి నన్ను పిలవచ్చు కదా. రే ఈడియట్ అంటున్నాను, అది చాలు. నాకు ఇంతకు మించి నిన్ను ఎక్కువ పిలవను, ఎందుకంటే నువ్వు నా భర్తవి. నిన్ను అలా పిలవాలంటే అసలు నా వల్ల కాదు. అందరి ముందు కాదే, ఇలా గదిలో మన ఇద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే. ఆదిత్య చూడు, నా కోపం మాత్రమే వచ్చినప్పుడు అలాంటి మాటలు వాడతాను, అది కూడా బయట వాళ్ళ మీద మాత్రమే. నిన్ను మాత్రం అసలు పిలవను. నేను విన్నాక కాలేజ్లో నీకు చాలా ఫాలోయింగ్ ఉండేది. అప్పుడు నీతో మాట్లాడడానికి కూడా చాలామంది అబ్బాయిలు భయపడేవారంట, నిజమేనా అంటాడు సూర్య. అవును ఆదిత్య, నిజమే. ఎందుకంటే అప్పటికే నా మనసు నా డ్రీమ్ బాయ్కి అంకితమైంది కదా, అందుకే నాతో మాట్లాడడానికి భయపడేవారు అంటుంది హిందూ. అసలు నా డ్రీమ్ గర్ల్ హిందూనా లేదంటే కోమలినా, నాకు అసలు అర్థం కావటం లేదు అనుకుంటాడు సూర్య. అవునా అంటూ, ఆదిత్య ఏమైందేదో ఆలోచిస్తున్నావు అంటుంది హిందూ. ఏమీ లేదు హిందూ, నీకు మందులు వేసే టైం అవుతుంది పదా అంటూ బెడ్ మీద కూర్చోబెట్టాడు సూర్య. ఆదిత్య ఒకసారి ఇటు రా అంటుంది హిందూ. చెప్పు హిందూ, ఏమైంది? అది నాకు భోజనం తీసుకురావా, చాలా ఆకలిగా ఉంది అంటుంది. సూర్య బాధగా, సారీ హిందూ, మాటల్లో పడి టైం చూసుకోలేదు, నేను ఇప్పుడే తీసుకొని వస్తాను అంటాడు సూర్య. సూర్య కాలర్ పట్టుకొని, ఆదిత్య ఏమైంది, దీనికే ఇంతగా బాధపడుతున్నావు? ప్లీజ్ కాస్త నువ్వు నేను నిన్ను ఇలా చూడలేను. ముందు నువ్వు ఈ టాపిక్ వదిలే, టాబ్లెట్ వేసుకొని నేను భోజనం తీసుకొస్తాను అంటాడు సూర్య. సరే అంటుంది హిందూ. మీరెప్పుడు వచ్చారు? గుడికి వెళ్ళారు కదా, మేమందరం వచ్చి చాలాసేపు అయింది. ప్రేమ పక్షుల పైన గదిలో ఉంటే డిస్టర్బ్ చేయటం ఎందుకని ఇలా సైలెంట్గా అందరూ ఉన్నామంటాడు ఆకాష్. గుడ్, మంచి పని చేశారు అందరూ అంటాడు సూర్య. రే సూర్య, ఇంకా ఆపుదావా నీ అల్లరి, ముందు భోజనం చెయ్యి. గౌతమ్, మమత, ముందుకు భోజనం ప్లేట్ తీసి అందులో హిందూకి సూర్య కలిపి పెట్టు, వాళ్ళ రూమ్లో తింటారు. నేను కరెక్ట్గానే చెప్పాను కదా సూర్య అంటాడు గౌతమ్. అవునా, నీకున్న తెలివి కూడా మా అమ్మకే అక్కకు లేదు, ఈ ఆకాష్కి అస్సలు లేదు. మా బావ అయితే సూపర్, నాలా డేరింగ్గా చూడు, అందరి ముందు అక్కకి భోజనం ఎలా తినిపిస్తున్నాడు. నీ కన్ను నా మీద పడిందా బామర్ది, నువ్వు కూడా నా చెల్లికి తినిపించు అంటాడు హరి నవ్వుతూ. తినిపిస్తాను. హరి చెవిలో మీ ఇద్దరు అర్జున్ రెడ్డి కంటే పవర్ఫుల్ రొమాన్స్ మీకు సాటి లేరు ఎవరు అంటాడు ఆకాష్. రే నువ్వు ఆపరా, రేపటి నుండి నువ్వు కూడా మాకంటే ముదురవుతావు. అక్కడ సంధ్యని తోలు మొత్తం తీస్తుంది చూడు, అంత లేదు. ఆకాష్ ఇక్కడ పిల్లాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు, అది చూద్దాం. రేపు వస్తుంది కదా మా చెల్లి, చూస్తాం నువ్వు సంధ్యని ఎంత కంట్రోల్లో పెట్టావో. ఏమంటా బావా? చూద్దాం బామర్ది, సంజయ్ కూడా హేమంత్ తీసుకొని వస్తాడు కదా, అప్పుడు చూద్దాం. సరే బావా అంటూ భోజనం ప్లేట్ తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు. ఫోన్ తీసుకొని ఏదో మెసేజ్ పెట్టి సూర్య రావడం చూసి ఫోన్ పక్కన పెట్టి, రేపటి నుండి నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు ఆదిత్య అనుకుంటూ టీవీ చూస్తుంది హిందూ. టీవీ తర్వాత చూద్దాం కానీ ముందు ఈ భోజనం చేయంటాడు సూర్య. ఆదిత్య భోజనం ప్లేట్ ఇటు ఇవ్వు ముందు అంటుంది హిందూ. ఏమైంది హిందూ, నేను తినిపిస్తాను కదా నువ్వెందుకు అంటుంది సూర్య. అబ్బా ఆదిత్య, నా హెల్త్ కొంచెం రికవరీ అయింది కదా, ఇటు ఇవ్వు అంటుంది హిందూ. నా మాట నువ్వు వినవు కదా, ఇదిగో భోజనం అని
హిందూ చేతికిచ్చి సోఫా సెట్లో కూర్చున్నాడు. నెమ్మదిగా పైకి లేచి సూర్య దగ్గరికి వెళ్ళింది హిందూ. నీకేమైనా పిచ్చా? అసలు నిన్నెవరు పైకి లేమ్మని చెప్పారు? హిందూ, నువ్వు చాలా మొండిదానివి అయిపోయావు. నువ్వు ఇంకా నా కోసం పూర్తిగా చూడలేదు. ఆపరేషన్ చేసి ఇంకా 10 రోజులు కాలేదు, నువ్వు అప్పుడే ఇలా చేస్తున్నావు. నీకేమైనా అయితే సూర్య నోటికి ఆపు అన్నట్లు చేయి పెట్టి, చూడాదిత్య, ఆపరేషన్ అయింది కాదని అన్నను, కానీ నాకు ఇప్పుడు బాగానే ఉంది, నడవాలనిపించింది. అయినా నేనేం ఫాస్ట్గా నడవలేదు, నెమ్మదిగానే నడిచానంటూ సూర్య ఒళ్ళో కూర్చొని భోజనం కలిపి తినిపించడం మొదలుపెట్టింది. కంటిలో సన్నని నీటి పొర తెచ్చుకొని, హిందూ, ఇప్పుడు నువ్వు నాకు తినిపించడం అవసరమా? ఆదిత్య, నీకు సంబంధించిన ప్రతిదీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఏ భార్యకైనా భర్తకి సేవలు చేయటం, భర్తకు సంబంధించిన ప్రతి పని చేయటంలో ఉన్న ఆనందం అది మాటల్లో అసలు చెప్పలేము. హిందూ చెంప మీద చేయి వేసి, కన్నా వాళ్ళనైనా అయిన వాళ్ళని అందరినీ తమ సొంతం ప్రపంచం వదులుకొని మాతో 7 అడుగులు వేసి వస్తారు కదా, అప్పుడు మీకు చాలా బాధగా ఉంటుంది కదా? అవునా ఆదిత్య, అది మాటల్లో చెప్పలేను. ఏ అమ్మాయికైనా చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఏమైందో అలా అడుగుతున్నావు? నిన్ను ఒకటి అడగనా హిందూ? చెప్పు ఆదిత్య, నువ్వేం అడిగినా నేను కాదన్ను. నాతో నీ పెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే అనుకోకుండా జరిగింది కదా, ఆ తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చావు. నీకప్పుడు బాధగా అనిపించలేదా? ముద్ద పెడుతూ ఎందుకు అనిపించలేదు ఆదిత్య? అనిపించింది బాధగా. కానీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ వాసు నాన్న నన్ను చాలా చూసుకున్నారు. అలానే నన్ను నువ్వు నీ ప్రేమతో ఎంతో బాగా చూసుకుంటున్నావు. ఈ జన్మకిది చాలా ఆదిత్య. నాకు ఇంతగా మమ్మల్ని అందరినీ నీ ఫ్యామిలీ అన్నావు, మరి ఎందుకు ఆ రోజు అనాథ అని బాధపడ్డావు అంటాడు సూర్య. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆదిత్య, నన్ను కన్నవాళ్ళు అసలు ఉన్నారా లేదా అంటూ కన్నీరు కారుస్తూ. ఇదంతా నీకు ఎలా తెలుసు ఆదిత్య? హిందూ చెంప మీద కన్నీరు తుడిచి సంజయ్ని అడిగాను. నిన్నొకటి అడగనా ఆదిత్య? చెప్పు హిందూ. నా జీవితంలో సంతోషంగా రోజులు అంటూ ఉంటే అవి నీతో గడిపిన క్షణాలే ఆదిత్య. హిందూ, నువ్వు నన్ను ఎంతగా మార్చావంటే నేను మాటల్లో చెప్పలేను. కోమలి నాకు దూరమైన క్షణం నుంచి ఈ రూమ్ ఇంకా ఆఫీస్ తప్ప ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే నా జీవితం అంతా అంధకార చీకటిగా అయింది. నువ్వు నా జీవితంలో అడుగుపెట్టిన క్షణం అంధకార చీకటిలో ఉన్న నాకు పున్నమి జాబిల్లా నువ్వు వచ్చి ఆ చీకటినంతా నీ వెలుగుతో నింపి చీకటినంతా మాయం చేసి నా జీవితం చాలా అందంగా మార్చావు. హిందూ, ఇంతకు మించి నేనేం చెప్పగలను? నీకు నా ప్రేమను పంచడం తప్ప. అనవసరంగా నేను బాధపడి సూర్యని బాధపడేలా చేశాను. సూర్యని హత్తుకొని, ఆదిత్య, నీ జీవితంలో ఉంది హిందూ ఆదిత్య కదా, అందుకే సూపర్గా ఉంటుంది. నువ్వు కూడా నాకు భోజనం తినిపిస్తే చాలా బాగుంటుంది. బయటికి కన్నీరు రాకుండా బలంగా ఆపుకొని హిందూకు భోజనం తినిపిస్తూ, హిందూ నిన్నొకటి అడగనా అంటాడు సూర్య. చెప్పాదిత్య, కోమలి ఎలా చనిపోయిందో నీకు తెలుసు. నిజంగా కోమలి చనిపోయిందా? బాధగా. అవునాదిత్య, ఆ రోజు నేను అక్కని కాపాడుకోలేకపోయాను. నిజంగా ఆ రోజు అక్క చనిపోయింది, కానీ ఆ తర్వాత అక్క డెడ్ బాడీ కనిపించలేదు. నా డౌట్ కరెక్ట్. కోమలి చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీ తీసుకొని వెళ్ళింది బాయ్ మనుషులు. కోమలి నంద బాయ్ ఫేస్ సర్జరీ కోసం. ఏమైంది ఆదిత్య, ఎందుకు అదంతా అడిగావు? ఏమీ లేదు హిందూ, ముందు నువ్వు భోజనం చేయంటూ తినిపించాడు సూర్య. అలా సూర్య కబుర్లు చెప్తూ నిద్రలోకి జారుకుంది హిందూ. నెమ్మదిగా హిందూని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి నుదుటిన కప్పి ముద్దుటిన ముద్దు పెట్టుకొని ల్యాప్టాప్ తీసుకొని సోఫా మీద కూర్చొని తన వర్క్ చేసుకుంటాడు. ఇంతలో ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటో చూశాడు. మనసులో అంటే కోమలి నంద ఫేస్ సర్జరీ చేయకముందు ఇలా ఉండేది, కానీ ఎందుకు నన్ను హిందూని టార్గెట్ చేసింది? ముందు అది తెలుసుకోవాలి. అలానే లండన్ మాఫియా డాన్ గురించి మొత్తం తెలుసుకోవాలి, కానీ ఎలా అంటూ సోఫా మీద వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ సడన్గా కళ్ళు తెరిచి సంజయ్కి ఫోన్ చేసి తన ప్లాన్ చెప్తాడు. మామ, నువ్వు చెప్పేది అర్థమైంది, కొంచెం రిస్క్ కదా అంటాడు సంజయ్. పర్వాలేదు, ముందు నువ్వు నేను చెప్పించి పని చేయి. సరేనా, ఉంటాను, బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసి బయట లాన్లో నుంచుని ఆలోచిస్తూ వచ్చి బెడ్ మీద పడుకొని హిందూ చూశాడు. మరి ఎక్కువ చూడకు, నాకు దిష్టి తగులుతుంది అంటుంది హిందూ. షాక్తో, నువ్వు ఇంకా పడుకోలేదా సూర్య? అసలు నిద్ర రావటం లేదా ఆదిత్య అంటుంది హిందూ. హిందూ దగ్గరికి జరిగి, ఏమైంది హిందూ, ఎందుకు నిద్ర రావటం లేదు? ఆదిత్య, నాకు బయటికి వెళ్ళాలని ఉంది ఇప్పుడే అంటుంది హిందూ. షాక్తో, హిందూ, నువ్వు అసలు బాగానే ఉన్నావా? ఏ టైంలో బయటికి ఏంటి అంటాడు సూర్య. వారం రోజుల నుండి హాస్పిటల్,
ఇప్పుడు ఇంట్లో ఆదిత్య ప్లీజ్ ఇప్పుడు మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, నా మాట కాదనుకో అంటుంది. నువ్వు ఉండే పొజిషన్ ఏంటి, మాట్లాడే మాటలేంటి, నోరు మూసుకొని పడుకో. కోపంగా చూస్తూ నెమ్మదిగా అటువైపు తిరిగి పడుకుంది హిందూ. హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు, టైం కాని టైంలో, అది కూడా అర్ధరాత్రి. బయటికి తీసుకువెళ్ళమని అడుగుతుంది ఆదిత్య. నాకు నిద్ర వస్తుంది, మాట్లాడుకో అంటుంది హిందూ. ఈ కోపానికి ఏం తక్కువ లేదు అనుకుంటూ రెండు కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. నిద్ర రావడం లేదు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ నెమ్మదిగా పైకి లేచి నడుస్తూ బయట లాన్లో ఉన్న కుర్చీలో కూర్చొని పున్నమి వెన్నెల చూస్తూ ఉంది. సూర్య నెమ్మదిగా కళ్ళు తెరిచి హిందూ లేకపోవడం చూసి కంగారుగా లేచి హిందూ ఎక్కడున్నావు? మనసులో అసలు మాట్లాడను, బయటికి తీసుకెళ్ళమంటే నోరు మూసుకొని పడుకో అన్నాడు. ఇప్పుడు కలవరిస్తున్నాడు హిందూ అనుకుంటూ బయట లాన్లోకి వచ్చి అరుస్తుంటే పలకవేంటి? పున్నమి వెన్నెల చూస్తుంది హిందూ. నెమ్మదిగా హిందూ పక్కన నుంచుని ఓయ్ కోపమా? హిందూ మౌనంగా ఉంటుంది. నిన్నే మాట్లాడి హిందూ. సూర్య ఫేస్ అలా పెట్టకే నా బుజ్జి హిందూ. అంటే హిందూ నీ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు, ఇలాంటి టైంలో బయట అంటే కష్టం కదా, అర్థం చేసుకో హిందూ. ఆదిత్య కోమలినంత బాయ్ ఎవరు? సూర్య షాక్తో నీకెలా తెలుసు? అంటే ఫోన్లో విన్నావా అంటాడు. అవునాదిత్య, నువ్వు సంజయ్ అన్నతో చెప్పిన ప్లాన్ బాగుంది. అనుమానంగా చూస్తూ సూర్య, అంటే ఇప్పుడు నువ్వు ఏ విషయంలో ఇన్వాల్వ్ అవుతావనా? అవునాదిత్య, నీతో పాటుగా నా కర్తవ్యం నేను నిర్వహించాలి కదా. ఈ మాట కాదని నేను అనను, నీ ఇష్టం కిందు, కానీ ఒక్క మాట ఇవ్వు అంటాడు. ఇంకా ఉంది